దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు ఆయా దేశాలలో విస్తరించినట్లుగా ప్రస్తుత జనాభా లెక్కలు మనకి తెలియజేస్తున్నాయి. సుమారు 800 కోట్ల మంది అంటే ఆ 800 కోట్ల మందిలో ఈరోజు జన్మదినం ఈ విధంగా జరుపుకుంటున్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అంటే దేవుడి సన్నిధిలో దేవుడికి స్తుతులు చెల్లిస్తూ జరుపుకునేవారు. ఇంకా చాలామంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఈరోజు జన్మదినాలు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారో మీకు తెలియదు కాదు. విందులతో, చిందులతో, పార్టీలతో పుట్టాము అని సంతోషిస్తున్నారు. పుట్టినరోజును ఆనందంగా చేసుకుంటారు చాలామంది. అదొక సంబరం, అదొక పండుగ, సంతోషం. జన్మను పొందుకున్న మీరు జన్మదినాన్ని ఆనందించటంలో తప్పు లేదు. కానీ జన్మదినాన్ని ఆనందించే మనం అసలు జన్మ ఎందుకు జరిగిందో తెలుసుకొని ఆనందిస్తే బాగుంటుంది. జన్మ ఎవరిచ్చారో తెలుసుకొని ఆనందిస్తే బాగుంటుంది. జన్మ పరమార్థం ఏంటో తెలుసుకుని ఆనందపడితే బాగుంటుంది. ఏమీ తెలియకుండా కేవలం జన్మించాను గనక నేను తింటాను, త్రాగుతాను, సుఖపడతాను, ఆనందిస్తాను అంటే జన్మనిచ్చిన దైవం, జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఈ జీవితంలో మనం జరిగిస్తున్న ప్రతి దాని గురించి లెక్కడుగుతాడు అన్నది వాస్తవం. ఈరోజు మీరు చాలా అద్భుతమైన జ్ఞానపు సంగతులు మీరు వింటారు. ఈరోజు మనిషి పుడుతున్నాడు, పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాడు. 3 సంవత్సరాలకే స్కూల్ అంటున్నాడు, స్కూల్లోకి వెళ్ళిపోతున్నాడు, చదువు అయిపోతుంది, తర్వాత ఉద్యోగం అంటున్నాడు, తర్వాత పెళ్ళి అంటున్నాడు, తర్వాత పిల్లలు అంటున్నాడు, తర్వాత వాళ్ళ పిల్లలు అంటున్నాడు, వృద్ధాప్యానికి వస్తున్నాడు, తన జీవితాన్ని ముగించుకొని లోకంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇంతకు మించి లోకంలో జన్మకు సంబంధించిన వివరణ ఏమీ లేదు. ఈలోపు పుట్టుక పేరుతో ఈ లోకానికి వచ్చాం. 60-70 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతుకుతాం కనుక ఈ 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో ఏదో ఒకటి నేను సాధించాలి. కోటి విద్యలు కోటి కొరకే అన్నారు. అంటే ఆ కోటి విద్యలలో ఏదో ఒక విద్య నేను చేయాలి, కూడు సంపాదించాలి, తినడానికి బ్రతకడానికి పని చేయాలి, బ్రతకడానికి పని చేసుకుని అదే జీవితం అనుకుని నా జీవితాన్ని పనిలో ముగించాలి. ఇది ప్రస్తుత సమాజం దగ్గర ఉన్న ఆలోచనలు. దేవుడు బైబిల్ను రాయించి ఈ మానవాళి చేతుల్లో పెట్టాడు. అసలు బైబిల్ గురించి మీరు ఆలోచిస్తానండి, భూమి మీద మనుషులు మాట్లాడుకునే ప్రతి భాషలోనికి బైబిల్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే చాలామంది బైబిల్ గురించి సరైన అవగాహన లేదు. బైబిల్ అనగానే అదొక మత పుస్తకం, యేసుప్రభు మాటలు ఉంటాయి అని అనుకుంటారు. అది మాత్రమే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎందుకు పుట్టాడో, ఎవరు పుట్టించారో, ఎలా బ్రతకాలో, మరణం తర్వాత మనిషి ఎక్కడికి వెళుతున్నాడో, పుట్టుకకు ముందు జరిగిన వాస్తవాలన్నీ కూడా మనిషికి అర్థమయ్యేటట్టుగా చెప్పే అద్భుతమైన పుస్తకమే బైబిలు. ఒక రకంగా మనిషి యొక్క బ్రతుకు పుస్తకం అని చెప్పచ్చు. వెరీ గుడ్. ఈ దేవుడు ఈ బైబిల్లో జన్మ గురించి రాయబడిన సంగతులు మనం నెమ్మదిగా ఆలోచిస్తే కొంతమంది జీవితాలు రాయించాడు. వాళ్ళ జీవితాలలో నుండి ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పించాడు. మనిషి నాగరికత పేరుతో ఈరోజు జీవిస్తున్నాడు. ఎన్నో నాగరికతలు చెప్పుకుంటారు. విచిత్రం ఏంటంటే నాగరికత అనగానే మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో చెప్పటమే నాగరికత. దాని గురించి బైబిల్ చెప్పినంత గొప్పగా బైబిల్ మనిషికి నేర్పినంత నాగరికత భూమి మీద ఉన్న మనుషులు ఎవరు నేర్పలేరు. ఇప్పుడు మీరు వింటారు చాలా విలువైనవి, గొప్పవి, లోతైనవి కొన్ని సంగతులు మీరు వింటారు. ఈ మానవ జన్మండి, ఈ మానవ రూపం, మానవుడికి వస్తున్న జననం లేదా మరణం, వీటి మధ్యలో ఉండే ఈ జీవితం,
దీని గురించి బైబిల్లో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రస్తుత సమాజాన్ని మనం చూస్తే ఆ మాట ఎంత బాగా మనల్ని హత్తుకుంటుందో మీరు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 103 కీర్తన 14 వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 103 కీర్తన 14 వచనం. అందరూ బైబిల్ చూడండి. మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలిసి ఉన్నది. జాగ్రత్తగా వినండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. ఎవరికి? దేవుడికి. జాగ్రత్తగా వినండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మీకు మాట్లాడుతాను, ఇది అర్థం అవ్వాలంటే మనకి ఒక సంగతి అర్థం అవ్వాలి. మీరు మీ ఇంటి నిర్మాణం జరిగిస్తారు. మీ ఇంటి నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. బేస్మెంట్ వేసేటప్పుడు 2 ఫ్లోర్లకు బేస్మెంట్ వేసారా, 3 ఫ్లోర్లకు బేస్మెంట్ వేసారా తెలుసు మీకు. బేస్మెంట్ వేస్తున్నప్పుడే మేస్త్రి గారు అడుగుతారు, ఏమండి భవిష్యత్తులో మీరు 1 ఫ్లోర్ వేసుకుంటారా, 1 ఫ్లోర్కి సరిపడా బేస్మెంటే వేయమంటారా, 2 ఫ్లోర్లకు బేస్మెంట్ వేయమంటారా, లేదా 5 ఫ్లోర్లకు బేస్మెంట్ వేయమంటారా? అడుగుతారా అడగరా? అడుగుతారు. అడిగిన తర్వాత బేస్మెంట్ వేస్తాడు. ఆ తర్వాత మీరు 1 ఫ్లోర్ వేసుకుంటారు. భవిష్యత్తులో మరొక ఫ్లోర్ వేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ ఏదేశారో కట్టిన అతనికి తెలియాలి. అవునా కదా? మీ ఇంటి నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలుసు. వెరీ గుడ్. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. మన ఇంటి నిర్మాణం మనకు తెలుసు. మన నిర్మాణం ఎలా జరిగిందో మనకి తెలుసా? అడగండి ఎవరినైనా. ఏ మనుషుడైనా అడగండి, మీ నిర్మాణం ఎలా జరిగింది. మీ అమ్మగారిని అడగండి, అమ్మ నా నిర్మాణం ఎలా జరిగింది. అమ్మ ఏం చెప్తే చెప్పండి. నాకేం తెలియదు నాయనా, నువ్వు కడుపులో పడ్డావని డాక్టర్ గారు చెప్పారు. అప్పటి నుంచి పళ్ళు పాలు తాగుతూ రెస్ట్ తీసుకున్నాడు, అంతే. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? కాస్త నెలలు గడిచే కలది కాస్త భారమైంది. భారంతో నిన్ను మోసాను 9 మాసాలు. ఒకనొక దినాన్న నువ్వు వచ్చి నా చేతుల్లో పడ్డావు, అంతే తల్లి. పోనీ తండ్రిని అడగండి, నా నిర్మాణం ఎలా జరిగిందని తండ్రిని అడగండి. తండ్రి ఏమైనా చెప్తాడా? తెలీదు. డాక్టర్ గారు 1000 మంది మెడిసిన్ అల్లా కొంటాడు, భార్యకి ఇస్తాడు ప్రేమగా, మందులు వేసుకోమ్మా మనకి బిడ్డ పుట్టిపోతున్నాడట, వాడు ఆరోగ్యంగా పుట్టాలి, యాపిల్ తినమ్మా, బత్తాయి తినమ్మా. ఏమంటే చక్కగా మొదటి గర్భాన బిడ్డ పుట్టాడు అనేటప్పటికి భర్తలు ఎంత ప్రేమగా చూసుకుంటారండి భార్యని. మీరు ఒకసారి మీ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఒకసారి మీ భర్త గారు ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. కాలు కింద పెట్టినవాడు మొదటి గర్భానికే, 2వ గర్భానికి ఉండదు, మళ్ళీ తగ్గుతుంది కొంచెం. ఏమంటే మనుషులు ఎలా పుడుతున్నారో ఈ భూమి మీద ఎవరికి తెలియదండి. మీకు ఏమన్నా తెలిసే పోనీ మీ నిర్మాణం ఎలా జరిగిందో మీరు చెప్పండి. గుండె కరెక్ట్గా లెఫ్ట్ సైడా రైట్ సైడ్ మీరు చెప్పండి. లెఫ్ట్ సైడ్ డిజైన్ చేసింది ఎవరో చెప్పాలి నాకు. పేగులు ఎంత పొడగే ఉండాలని పొడగును కొలిచి పేగుల యొక్క పొడవును డిసైడ్ చేసింది ఎవరో చెప్పాలి. చేతికి వేళ్ళు 5 ఉండాలని డిసైడ్ చేసింది ఎవరో చెప్పాలి. ఇదంతా ఈ నిర్మాణం ఎవరు చేపట్టారు, ఎక్కడ జరిగింది, ఎందుకు నేను భూమి మీదకి వచ్చాను, ఇదేవి కూడానండి మనుషుడికి తెలియదండి. అది చెప్పాలని దేవుడు రాసిన పుస్తకమే బైబిల్. మత పుస్తకం కాదు. నువ్వు ఎలా పుట్టావో నీకు చెప్పే పుస్తకం, నువ్వు ఎందుకు పుట్టావో నీకు చెప్పే పుస్తకం, నువ్వు ఎలా బ్రతకాలో నీకు చెప్పే పుస్తకం, నువ్వు ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చావో చెప్పే పుస్తకం, నువ్వు రాకమునుపు ఈ విశ్వాన్ని నీకు అనుకూలంగా కట్టారు, ఎవరు కట్టారో చెప్పే పుస్తకం. నీ కళ్ళ ముందు ఉన్నవన్నీ కూడా ఏది ఎప్పుడు ఎందుకు ఎలా నిర్మింపబడిందో నీకంటే ముందు నీకు స్పష్టంగా చెప్పే పుస్తకమే బైబిల్. ఇది తెలియదండి ఎవరికి. ఎంత బాగా ప్రశ్న, దేవుడి ప్రశ్న ఇది. ఏమంటో తెలుసండి, వచనం చదవండి మళ్ళీ. ఏమంటున్నాడు? మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు, నీకు తెలీదు. నీకెందుకు తెలియదంటే నిన్ను నిర్మించింది ఆయన. తల్లి గర్భంలో మొదటి నెల మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, తల్లులు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండి బిడ్డ బొమ్మలు వేస్తారండి, వరుసగా వేస్తారా? 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, చివర
9వ నెల. అక్కడ మీరు చూడండి, మొదటి నెలలో బిడ్డ సైజు ఎంత చెప్పండి? ఎంత? పిండం సైజు ఎంత తెలుసండి? బియ్యపు గింజ అంత. బియ్యపు గింజ అంత ఉంటా వీడు 9వ నెలలకు వచ్చేసరికి 3 కేజీలు అయ్యాడు. 4 కేజీలు అవుతారు కొంతమంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఎవరండి అంత బరువు? అంత నేను ఎక్స్చేంజ్ చేసింది ఎవరు? అంత వెయిట్ నీకు ఇచ్చింది ఎవరు? లోపలండి ప్రతి అవయవం కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఈ అనుసంధానం, ఒక అవయవం మరొక అవయవంతో అనుసంధానం చేసింది ఎవరు? తెలీదు. నిజంగా ఇవన్నీ ప్రశ్నలండి. ఇప్పుడు నీకు దోమ కాలు మీద కొడతా, ఏమంటే ఇప్పుడు మీకు దోమలు కుట్టేస్తూ ఉంటాయి కింద కాలుకి. కింద కాలుకి దోమ కొడుతుంటే ఆ దోమను ఏదెళ్ళి చంపుతుంది చెప్పండి? చెయ్యికి ఎలా తెలుసో నాకు చెప్పాలి. కాలుకు దోమ కొడుతుందని చెయ్యికి ఎలా తెలిసింది చెప్పండి? కాలు నుంచి బ్రెయిన్కి కనెక్షన్ వేసి, బ్రెయిన్ నుంచి చేతికి కనెక్షన్ వేసాడు దేవుడు. ఈ కనెక్షన్ ఊడిపోయింది అనుకోండి, దాన్నే పక్షవాతం అంటారు. చేయి పనిచేయదు, ఇలాగ ఉంటుంది అంతే. కనెక్షన్ పోయిపోయింది అనమాట లోపల. మరి టీవీ కానీ ఏదైనా సెల్ ఫోన్ కానీ పనిచేయనప్పుడు మెకానిక్ దగ్గర పట్టుకెళ్ళారనుకోండి, ఆయన ఓపెన్ చేస్తాడు. లోపలన్నీ ఏం కనపడతాయి చెప్పండి? మీకు ఏం కనపడతాయి? వైర్లు. మనిషి దేహాన్ని ఓపెన్ చేస్తే లోపలన్నీ ఏం కనపడతాయి తెలుసా? నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ. ఏమంటే నిజంగా అదంతా గజిబిజి 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 గజిబిజి. బాబు ఎవరండి? ఎవరి సృష్టికర్త ఎవరు? నీకు అన్ని నరాలు డిసైడ్ చేసింది ఎవరు? ప్రతి నరాన్ని, బ్రెయిన్ని, గుండెకి, ప్రతి అవయవంలో ఉన్న చివరి వరకు ఆ నరాన్ని అలా పెట్టి దానిలో రక్తాన్ని ప్రవహింపచేస్తున్నది ఎవరు? ఇవన్నీ ఆలోచిస్తేనండి నరాలు చిట్లిపోయి, మనిషి నిర్మాణం గురించి మనిషి ఆలోచిస్తే చాలండి, వెంటనే ఆ రాత్రే దేవుడిని నమ్మటం మొదలు పెడతాడు. నీకు తెలియని నిర్మాణం ఎలా జరిగిందో నాకు తెలుసు అది అన్నాడు ఇక్కడ. ఎందుకు ఈ విషయాన్ని ఎత్తాడు? ఇప్పుడు చెప్తాడు అసలు విషయం. మీరు జాగ్రత్తగా వినండి, అక్కడ చదవండి. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ఆగండి, ఏంటంట? మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు? దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుంది? మట్టి వర్షం నీళ్ళకి కరిగిపోద్ది, అంతేనా? మట్టి మీద వర్షాకాలంలో వర్షం పడితే మట్టి ఏమైపోతుంది చెప్పండి? కరిగిపోతుంది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎవరు? దేవుడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళే ఈ భూమి మీద జీవించి ఉంటారు. నిన్న మీరు చూస్తున్నారండి, సిరియా తర్వాత టర్కీ, ఈ 2 దేశాల్లో ఏమొచ్చింది? భూకంపం వచ్చిందండి. ఒక తల్లి గర్భంతో ఉంది, నిండు గర్భిణి. కుటుంబం, తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయాడు. ఈ భయంకరమైన ప్రమాదంలో బిడ్డ పుట్టాడు. వాడు మాత్రం బ్రతుకున్నాడండి. కుటుంబం అంతా చచ్చిపోయి బిడ్డ ఎందుకు బ్రతుకున్నాడు నాకు చెప్పాలి. వాడిని దేవుడు ఏం చేశాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఉండాలిరా నువ్వు ఉన్నాడు. మిగతా కుటుంబం అంతా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు చూడండి, రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మొన్న ఒక రాత్రి జర్నీ చేసుకుంటూ వస్తున్నాడండి నేను. పాపం క్లీనర్ లేడు, డ్రైవర్ ఒక్కడే డ్రైవ్ చేస్తున్నాడు. ఆ లగేజీలకు కూడా అతనే దిగుతున్నాడు, ఎక్కుతున్నాడు. పాపం ఒకడే కష్టపడుతున్నాడు. నాకు మెలకు వచ్చింది, మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు కదా అని అతని పక్కన కూర్చున్నాను. వెళ్ళి భయంకరమైన యాక్సిడెంట్ చూసామండి. ముందు లారీ, హైవేలో మీకు తెలుసు కదండి, ఓవర్టేక్లు చేసేస్తూ ఉంటారు. అలాగ ఓవర్టేక్ చేద్దామని వెళ్ళిపోయాట మధ్యలోకి. ఓవర్టేక్ కావలేదు, దాన్ని గుద్దేశాడు. దాన్ని గుద్దేసి ఆగిపోగానే వెనకాలోడు గుద్దేశాడు. ముందొక లారీ, వెనకాల ఒక లారీ, మధ్యలో కారు ఇలా నొక్కుకుపోయిందండి. ఆన్ స్పాట్లో అందులో ఉన్న సుమారు 4 చచ్చిపోయారు. ఈరోజు మనం భూమి మీద చూస్తున్నప్పుడు అండి, ఇంటికి బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వస్తాడన్న గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసండి, ఈ దేహాలు ఏంటంట? మట్టి అండి, ఇది మట్టి. అదే అన్నాడు అక్కడ. మనము నిర్మింపబడిన విధానం ఆయనకు తెలుసు. మట్టి దేహాలు ఇవి. దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే ఉండని దేహాలు ఇవి.
కిందకి వెళ్ళేసరికి అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. ఎవడు ఎప్పుడు ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడో తెలియదు. ఆయువు అలా గాల్లో కలిసిపోద్ది. విచిత్రం ఏంటంటే, మనిషి వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అండి ముందు అడిగే ప్రశ్న ఏంటి తెలుసండి? గ్యారంటీ ఉందా అంటాడు. ఏంటట? ఫ్యాన్ అడిగితే గ్యారంటీ అట, టీవీ కొంటే గ్యారంటీ, ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ. విచిత్రం ఏంటంటే, గ్యారంటీ అడుగుతున్న ఇతనికి గ్యారంటీ లేదు. అవునా కదా? మీరు చెప్పండి. 6 నెలలు గ్యారంటీ అంటాడండి ఫ్యాన్ ఇచ్చేటప్పుడు. ఇతను 6 నెలలు ఇతనికి గ్యారంటీ ఉందా? 6 నెలలు ఇతను ఉంటాడా? ఈ మధ్యకాలంలో అంటే ఒక వాటర్ మిషన్ నాకు డెమో ఇస్తూ అతను అంటున్నాడు, 25 సంవత్సరాలు గ్యారంటీ అని అంటున్నాడు. ఇది నమస్కారం నాయన, నేనుంటాను లేదు తెలీదు, నాకు అంత పెద్దదొద్దు, 1 సంవత్సరం గ్యారంటీ చాలు. చేయండి, మనుషులు జీవితాలు ఎలాంటివి అంట? గడ్డి వంటివి. వాళ్ళ ఆయువు ఏముంది, వాళ్ళ ఆయుష్ ఏముంది అన్నాడు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనిషిని మట్టితో చేశాడు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్న ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో మనిషికే తెలియదండి. నరుని ఆయువు గడ్డి వంటిది అన్నాడు. ఇప్పుడు చేశాడు కదండి, దేవుడే చేశాడు కదండి. తల్లి గర్భంలో ఈ నిర్మాణం చేపట్టింది దేవుడు. యెషయా గ్రంథం 44:2 చూడండి. శాస్త్రాతీత జ్ఞానపు సంగతులు మానవుడికి చెప్పేది బైబిల్ అండి. శాస్త్రాతీత సంగతులు చెప్తుంది. యెషయా గ్రంథం 44:2 నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు నీకు ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ నిజంగా మనసు పెట్టి బైబిల్ చదువుతానండి. నా గురించే దేవుడు మాట్లాడుతున్నాడా? ఇక్కడ కూర్చున్న మీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడా? నిన్ను అంటున్నాడు చూడండి. అక్కడ ఎంత బాగా మాట్లాడాడు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించాడట, గర్భంలో నిన్ను నిర్మించాడట, ఆ గర్భంలో నీకు సహాయం చేశాడట. ఎన్ని చెప్పాడు చూడండి. అక్కడ మొత్తం మీద ఇదంతా జరిగింది ఎక్కడంట? గర్భంలో. ఎంతకాలం జరిగింది? ఎంతకాలం అండి? 9 నెలలు ఉన్నారు కదండి. మీకు మాట అడిగినా, భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక చీకటి బెల్లంలో మిమ్మల్ని 9 నెలలు వేసేస్తే మీరు బ్రతకగలరా? బ్రతకగలరా? 9 నెలలు వద్దు, 9 రోజులు వేస్తే బక్క చిక్కిపోయి బెంగ పెట్టుకుని చచ్చిపోతాం. అలాంటి 9 నెలలు తల్లి గర్భంలో ఒక్కడవే. నీ పక్కన ఎవరైనా ఉన్నారేంటి మాట్లాడుకోవడానికి? ఎవరైనా ఉన్నారండి తల్లి గర్భంలో? ఎవరు లేరండి. 9 నెలలు చీకటి బెల్లం ఉమ్మనీరు, అంతేనా? 9 నెలలు అక్కడ ఎలా ఉన్నాం? ప్రశ్న అండి. మీరు నిజంగా ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కరు ఎలాగున్నారండి 9 నెలలు? విచిత్రం తెలుసా? అక్కడ ఆ 9 నెలలు నీకు తోడుగా నీతో మాట్లాడడానికి ఒక ఆయన వచ్చేవాడు. దేవుడు అదే చెప్పాడు అక్కడ. నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం జరుగుతుంది అంటే నిర్మాణకుడు దేవుడైనప్పుడు నిన్ను నిర్మించడానికి రోజు దేవుడు వచ్చేవాడు. ఇల్లు కట్టేటప్పుడు అండి, కట్టుకునే ఆయన ఓనర్ గారు రోజు వెళ్తాడు. పనివారిని తీసుకెళ్ళి ఒకరోజు బేస్మెంట్, ఒకరోజు పిల్లర్స్, ఒకరోజు గోడ, ఒకరోజు కిటికీలు, రోజు వెళుతున్నాడు. చూసారు ఆయన. నిన్ను తల్లి గర్భంలో దేవుడు నిర్మించాడు అన్నప్పుడు రోజు నీ దగ్గరికి వచ్చాడు, రోజు నిన్ను తాకాడు, రోజు నిన్ను ముట్టుకున్నాడు, రోజు నీతో మాట్లాడాడు. అదే చెప్తున్నాడు అక్కడ భక్తుడు. నిన్ను సృష్టించి తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయకుడు, తొలి సహాయకుడు నీకు దేవుడుండే. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మీ అమ్మ, భూమి మీదకి వచ్చిన తర్వాత మీ నాన్న, భూమి మీద వచ్చిన తర్వాత నీకు ఒక అక్క, భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు ఒక అన్న. వీళ్ళందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పరిచయం, వీళ్ళందరూ సహాయం నీకు అందింది. మొదట నీ సహాయకుడు దేవుడు. అదే అక్కడ ఉంది. నీకు సహాయం చేసిన యెహోవా. ఏంటండి? తల్లి గర్భంలో మీకు అందరికీ సహాయం చేశాడా? చేశాడు. 9 నెలల సహాయం. భూమి మీదకి అమ్మ కనపడగానే, నాన్న కనపడగానే కవితలు రాసేశారు. ఏమని? తల్లికి మించిన దైవం ఉన్నదా? అబ్బా! ఇంకా తండ్రికి మించిన
దైవం ఉన్నది. ఏమిటి? తల్లి, తండ్రి, గురువు. నెక్స్ట్ ఎక్కడ? దేవుడు ఎక్కడ? ఫస్ట్ ప్రైజ్ తల్లికట, రెండో ప్రైజు తండ్రికట, మూడో ప్రైజు గురువుకట, చివరి నిమిషం ఆటలు అట్టుకోలేగా ఎవరిని? తల్లి, తండ్రి, గురువు, దైవం. నో, ఈ ఆర్డర్ తప్పండి. ఆర్డర్ ఎలా రావాలో తెలుసండి. దేవుడు, తల్లి, తండ్రి, గురువు, ఇది కరెక్ట్. రివర్స్ చేయాల. ఆయన ఫస్ట్కి రావాలి. ఎందుకు? ఆయనే తల్లి గర్భంలో నిన్ను కట్టకపోతే నువ్వెక్కడ వస్తావు భూమి మీదకి? మీకు అమ్మ ఎవరో నీకేం తెలుసు? నేను ఇంకోటి అడుగుతున్నాను. మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ అంటున్నావు కదా, ఆవిడ కడుపులోనే నువ్వు పడాలని ఆవిడని మీ అమ్మగారు నీకు డిసైడ్ చేసింది ఎవరో చెప్పు నాకు. అసలు మా అమ్మ అంత గొప్ప ఆవిడ ఎవరూ లేరని అంటారు. మీ అమ్మని నీకు మీ అమ్మగా డిసైడ్ చేసింది ఎవరు? ఆవిడనే నీకు మీ నాన్నగా డిసైడ్ చేసింది ఎవరు? ఒక మాట అడిగినా, మిమ్మల్ని పట్టుకెళ్ళి టెర్రరిస్టులు ఉంటారు కదండి, ఉగ్రవాదులు ఉంటారు కదండి, వాళ్ళ తల్లి గర్భంలో మిమ్మల్ని వేసాడు అనుకోండి, మీరు కూడా పుట్టిన తర్వాత ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? టెర్రరిస్టుల కుటుంబంలో పుడితే ఇంకేంటి మన నెక్స్ట్? వాళ్ళు మీకు అమ్మగా డిసైడ్ చేస్తే, వాళ్ళు మీకు నాన్నగా డిసైడ్ చేస్తే, నేను చెప్పే తెలియదు, ఆలోచించండి. చక్కటి దేశంలో పుట్టించి చక్కగా మాట్లాడుకునే భాష కలిగిన భాషలో పుట్టించి ఆ భాషలో దేవుడు బైబిల్ రాయించి నిన్ను చేసింది నేనే అంటున్నా. ఈరోజండి దేవుణ్ణి మనిషిని నమ్మడండి. అన్నిటిలోనూ చివరి పెడతారండి దేవుణ్ణి, అన్నిటిలోనూ చివరి పెడతారు. ఆయనే మొదట, ఆయనే మూలం, ఆయనే నీకు సహాయం, ఆయనే నీకు మొదట, అందరూ తర్వాతే. ఇప్పుడు చెప్తాను ఎందుకు దేవుడు ఇంతగా కష్టపడి మనిషిని చేసుకున్నాడు అంటే, భూమి మీదండి కట్టబడిన ఈ ప్రతి దేహంతో కూడా దేవుడికి పనుంది. మీకు ఇది అర్థమవడానికండి దేవుడు ఈ సృష్టిని మన ముందు పెట్టాడండి. ఓ వచనం చదివిస్తాను, ఆ వచనం చదివిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం మీరు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చూడండి బైబిల్లో. యెహోవా అనగా దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఏమండి, నా వైపు చూడండి చాలు. దేవుడు యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము, అంటే సృష్టిలో ఉన్న ఏది కూడా వృధాగా దేవుడు చేయలేదు. అంతేనా? నీకు కంటికి కనబడుతున్నవన్నీ దేవుడు వస్తువులుగా పోల్చి చెబుతూ, ఇదిగో నీ కళ్ళ ముందు కనబడేవన్నీ, సృష్టిలో నీకు కనబడేవన్నీ కూడా వాటి పని నిమిత్తం దేవుడు చేశాడు అన్నాడు. రైట్, ఆలోచిద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఎదురుగా ఒక చెట్టు ఉందండి. దీన్ని ఏం చెట్టు అంటారు చెప్పండి? దీన్ని చూడండి సార్, ఏం చెట్టు చెప్పండి? అది మందార పువ్వు చెట్టు అంటారు కదా. దాంతో ఏమైనా పని ఉందా? ఏ పని లేదా నాకు చెప్పండి. ఉందా లేదా? పూర్వీకులు అడిగితే చెప్తారు ఉందో లేదో, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ప్రతి ఇంటి ముందు మందార చెట్టు ఎందుకు వేశారు అడగండి పోయిన వాళ్ళని. పూలు కోసం ఆ పూలు పెట్టుకుంటారు ఏంటండి? మందార పూలు ఆరెట్టుకుంటే చేయలేపండి. మరి ఇంటి ముందు ఎందుకుంది అది? దానికి అత్తలుసా మీకు? చిన్నప్పుడు అండి గడ్డలు, వేడి గడ్డలు అంటారు కదా, సెగ్గడ్డలు అంటారా, వేసవకాలంలో వేస్తాయి. ఆ గడ్డ వేసినప్పుడు ఈ ఆకులు నీరు దాని మీద వేస్తే 2 రోజుల్లో తగ్గిపోద్ది. అవునా కాదు చెప్పండి? తగ్గుతుందా? తగ్గింది. ఈ మందారపు పువ్వు తీసండి కొబ్బరి నూనెలో వేసుకుంటే వేడి తగ్గి చల్లగా అవుతుందట. పెద్దల పూర్వీకులు వైద్యం అంతా దీంతోనే చేసేవారు. అంటే ఇప్పుడు దాన్ని పుట్టుకోక ఒక పని ఉందా లేదా? ఉంది. ఇక్కడ చెట్టు చూడండి ఎలాగా, దానిమ్మ చెట్టు. ఈ చెట్టు పుట్టడానికి ఏమైనా పని ఉందా లేదా చెప్పండి? ఎవరికైనా పుట్టిందా? ఏమిస్తుంది మీకు? పండిస్తుంది, దానిమ్మ పండు. అంటే ప్రతిదీ ఏదో పని చేస్తుంది చూడండి. పుట్టిన తర్వాత ఏదో పని చేస్తుందండి. మీరు బాగా ఆలోచించేస్తాను, నేను చెప్పేవన్నీ ఆలోచించండి. జీవుల దగ్గరికి వద్దాం, జంతువుల దగ్గరికి వద్దాం. మీ అందరి ఇంట్లోనూ
బల్లి ఉంటుందండి. బల్లి ఉందా? బల్లిని చూసామని వాళ్ళు చేయలేపండి. చేయలేపని వాళ్ళందరూ నిద్రపోతున్నారని అందుకే లేపమన్నాను. బల్లి తెలుసు కదండి. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బల్లిని చూడగానే మీరు ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోవటం, ఒళ్ళు జలరించబడటం, దాన్ని తోలేయటం. ఇది నేను అడుగుతున్నాను. దాన్ని చూడగానే మీరు భయపడుతున్నారు కదా, అసలు బల్లి ఎందుకు పుట్టింది? దానికి ఏమైనా పని ఉందా లేదు చెప్పండి? ఉంది. బల్లి పుట్టుకకు ఒక కారణం ఉంది, బల్లికో పని ఉంది. ఇంట్లో మీరు ఉంటున్న ఇంట్లో ట్యూబ్లైట్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఉంటుందండి, అవునా? మీ ట్యూబ్లైట్ వేయగానే రకరకాల పురుగులు వచ్చేస్తాయి మీ ఇంట్లోకి. ఆ పురుగులన్నింటినీ ఎవరు క్లీన్ చేస్తున్నారు? ఎవరు క్లీన్ చేస్తారు? బల్లి వచ్చిందాన్ని పెట్టేస్తుందండి, లోపలికి వెళ్ళి దాక్కుంటుంది, మళ్ళీ తినేస్తుంది, మింగేసి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకొక పురుగు రాగానే ఇంకోటి దాన్ని వల్ల పెట్టేస్తుంది. అవి ఇంట్లో లేకపోతే మన ఇల్లు అంతా పురుగులమయమైపోద్ది తెలుసా? ఒక జీవి దానికి శత్రువు ఉన్నాడు అనేసరికి ఆ దరిదాపులోకి ఆ జీవి రాదు. ఉదాహరణకి కుక్కలను చూసాయనుకోండి, పిల్లులు ఆ దారిలోకి వస్తాయా? వాటికి తెలుసు, జాతి వైరం అంటారు దాన్ని. అలాగే బల్లున్న ఇంట్లోకి ఈ పురుగులు తక్కువగా వస్తాయి. మియాం అనుకుంటే ఇంట్లో తిరుగుతుంది అనుకోండి, ఎలకలు వస్తాయా? రావు. అంటే మీ ఇంట్లోకి ఎలకలు రాకూడదు అంటే మీ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు అలాగని చూడండి, ఒక పిల్లి ఉంటే ఎలక రాదు, ఇల్లు క్షేమం. చూడండి, ట్యూబ్లైట్ దగ్గర బల్లి తిరుగుతుందంటే పురుగులు రావు. అంటే పిల్లి పుట్టుకకు ఒక పని ఉంది, బల్లి పుట్టుకకు కూడా ఒక పని ఉంది. ఇంకోటి చెప్తాను మీకు, ఇప్పుడు ఇంకా నవ్వుకుంటారు మీరు. గ్రామాల్లో ఉడతలు ఉంటాయండి. ఉడతలు తెలుసుగా మీకు? దాని నడ్డి మీద ఇలా గీతలు ఉంటాయి, ఉడత. ఇప్పుడున్న పిల్లలకి ఏం చెప్పాలన్నా బొమ్మలు చూపించాల్సి వస్తుంది, అలా ఉంది పరిస్థితి. కొద్ది రోజులకి మా చిన్నప్పుడు గేదె ఉండేదని చెప్పాలి వీళ్ళకి. ఈ మనుషులు చేస్తున్న పాడు పనుల వల్ల జీవులన్నీ చచ్చిపోతున్నాయి. ఇక గేదెలు ఆవులు ఉంటాయో లేదో కూడా తెలియదు తర్వాత వీళ్ళు కనిపెట్టే వస్తువులకి. మీకు తెలుసు కదండి, ఆ ఉడత చాలా మంది అండి గ్రామాల్లో ఉడతలు తింటారు. తినడానికి పుట్టింది అనుకుంటారు చాలా మంది. నో, ఉడత పన్నెండు తెలుసండి. ఉడత జన్మ పరమార్థం చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు ఉడత ఎందుకు పుట్టిందో తెలుసా? అడవులు ఉన్నాయి కదండి, అడవులు కానీ మన ఇంటి దగ్గర కానీ ఉడత ఎక్కువగా విత్తనాలు తింటది. చింతపండు కానీ ఏమైనా ఏ పండు వేసినా తినేస్తుంది. విత్తనాలు తినడం అలవాటు, దాన్ని గింజలు తినడం అలవాటు. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే దాన్ని పొట్ట నిండిపోయిన తర్వాత అండి మిగిలిపోయిన గింజలను నోట్లో పెట్టుకుంటుంది. నోట్లో పెట్టుకుని ఒక చోటకి వెళ్ళిపోయి గొయ్యి తీస్తుందండి. అది గొయ్యి తీసి ఆ గింజలను, నోట్లో ఉన్న గింజలను అందులో పెట్టుకుంటుంది. పెట్టుకుని మట్టి కప్పేస్తుంది. కప్పేసి అది ఏంటంటే రేపు తిందాం అని అక్కడ దాచుకుంటుంది. అది మతిమరుపు ఎక్కువ. తెల్లవారిసరికి వెళ్ళిపోయి చెట్టు మీద పడుకుంటుంది. తెల్లవారిసరికి ఎక్కడ పాతిందో మర్చిపోద్ది, మళ్ళీ ఎదుకుంటుంది గింజలు. అలాగ విత్తనాలు పాతి 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 అడివంతా ఇవే విత్తనాలు నాటుతుంది. వర్షాకాలం రాగానే వర్షాలు పడతాయి, విత్తనం ఏమవుతాయి చెప్పండి? అంటే దాన్ని మనం దుర్మార్గులు ఎలాగో చెట్లు నాటమని తెలిసి చెట్లు నాటే డ్యూటీ వేసాడు దానికి. దేనికి? ఉడతకే. ఇంకా చెప్పనండి, మీరు అలిసిపోతారు ఈ రాత్రి అంతా జీవుల గురించి చెప్పుకుంటూ వెళ్ళానంటే నేను. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏదో పని చేస్తుంది చూడండి, ఏదో పని చేస్తుంది. చెట్టు ఏమో పండేస్తుంది, ఇదేమో ఆకులు ఇస్తుంది, ఏమంటే ఉడతో పని చేస్తుంది, ఏమంటే బల్లో పని చేస్తుంది. ఇంకా చెప్పనా? జలగ తెలుసా మీకు? జలగలు తెలుసా లేదా? ఏం తాగుతాయి? రక్తం తాగుతాయి. మనం అనుకుంటాము అప్పుడప్పుడు కాలువల్లోనూ లేదంటే వరులు కోసేటప్పుడు చేలోకి వెళ్ళినప్పుడు అండి జలగలు పట్టేస్తాయండి, రక్తం తాగేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనంటే డాక్టర్లు జలగ వైద్యం అని మొదలుపెట్టారు తెలుసా? ఈ జలగల్ని కాళ్ళు ఉబ్బిపోయిన వాళ్ళకి, తర్వాత ఈ కాళ్ళులో చెడు రక్తం పెరిగిపోతూ ఉంటుంది, నరాల్లో ఆవుగా ఉబ్బిపోయి ఆ చెడు రక్తం పోవడానికండి జలగ వైద్యం అని చెప్పి జలగను పట్టిస్తున్నారు అక్కడ. ఇది ఓన్లీ చెడు రక్తమే తాగుతుందట డాక్టర్లు ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. మనకు పట్టినప్పుడు అది మనం అనుకుంటున్నా రక్తం తాగేస్తుందని కాదు, నీ బాడీలో ఉన్న కుళ్ళు రక్తం తాగడానికి దాన్ని పెట్టాడు దేవుడు. ఎలాగుంది? ఎలాగుందండి? జలగలు కుట్టేటప్పుడు అండి అది రక్తం తాగేటప్పుడు మంచి రక్తం తాగవు అవి. నీ మంచి రక్తంతో దానికి పని లేదు,
కుళ్ళిపోయిన రక్తం కావాలి నీ బాడీలోంచి. నీ బాడీలో ఉన్న కుళ్ళిపోయిన రక్తాన్ని తాగుతుంది అది. తాగి 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 పొట్ట నిండిపోగానే వదిలేస్తుంది. జలగా ఆడుకో పని ఉంది. ఇంకోటి చెప్పనా, లైట్ పురుగులు తెలుసు ఎవరికైనా? ఎవరైనా తెలుసు? లైట్ పురుగులు మిల్క్ 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 అని వెలుగుతూ ఉంటాయి. అడవుల్లో ఎక్కువ ఉంటాయి, పొలాల్లో ఎక్కువ ఉంటాయండి. ఏమన్నా మనకి లైట్ ఉంది, మనకి సూర్యుడు ఉన్నాడు, మనకి లైట్లు ఉన్నాయి, చక్కగా సాయంత్రం పూట చందమామ నక్షత్రాలు ఇంత చక్కగా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ తోక వెనకాల లైట్ పెట్టి లైట్ పురుగులు ఎలా ఎగురుతూ ఉంటే వెలుగు వస్తుంది కదా. అసలు దాన్ని ఎందుకు చేసి ఉంటాడు ఎప్పుడైనా ఆలోచించారా? లైట్ పురుగులు ఏం చేస్తాయి తెలుసండి? రాత్రిపూట మనకైతే బెడ్ లైట్ ఉంది, హ్యాపీగా లైట్ వేసుకుని పడుకుంటాం. ఇప్పుడు పక్షులు ఉన్న గూడెట్టుకుంది ఎక్కడో చెట్టు మీద చీకట్లో, దానికి లైటు. ఈ మిల్క్ 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 మన ఎగిరే ఈ తోక లైట్లు అన్నీ వెళ్ళిపోయి గూడులో వాడుతుంది, పక్షి గూడులో. ఆ పక్షి గూడులో అది ఉండటం వల్ల పక్షి గూడికి బెడ్ లైట్ అనమాట అది. జంతువులకి బెడ్ లైట్లు అవి, పక్షులకి బెడ్ లైట్లు అవి. ఇలా మీరు ఏ జీవి గురించి ఆలోచించండి, ప్రతి జీవికి ఈ సృష్టిలో ఏముంది? పనుంది. ఇప్పుడు బైబిల్ చదవండి. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. బైబిల్ మాట్లాడితే, బైబిల్ మాట్లాడిన మాటను మీరు ఆలోచిస్తే ఇలా ఉంటుంది విషయం. 16వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేశాడు. వెరీ గుడ్. ఇప్పుడు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా దాని దాని పని నిమిత్తం కలగజేయబడినప్పుడు నా మాట ఏంటంటే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మానవుని కూడా దేవుడే కలిగించాడు కదా. మానవుని కూడా దేవుడే తన సృష్టిలో ఎవడు తల్లి గర్భంలో దేవుడే సృష్టించాడు కదా. ఇప్పుడు ఇంతకీ మానవుడికి ఏ పని ఉంది? ఏ పని నిమిత్తం మానవుడు ఈ భూమి మీద పుడుతున్నాడు? మీరు చెప్పండి. సహజంగా బైబిల్ దగ్గరికి వెళ్లకుండా మనం ఆలోచిద్దామండి. మానవుడు అసలు భూమి మీద ఎందుకు పుడుతున్నాడు? ఇప్పుడు ఇంకోటి అడుగుతాను. చిన్న చిన్న తోక పురుక్కే, లైట్ పురుక్కే దేవుడు పని పెడితే 6 అడుగుల ఎత్తు మనిషి, అవునా? 6 అడుగుల ఎత్తు బరువు ఎంత? అంతా 80 పైన. ఇప్పుడు కింద ఏదో ఉండట్లేదు. 60, 70, 80 పైన, పైకే బరువులు. మన తింటున్న తిండ్లు బాగోక హెవీ వెయిట్ అయిపోయారు అందరూ. బరువు 6 అడుగుల ఎత్తు, 60-70 కేజీల బరువున్న ఈ దేహానికి దేవుడు ఏ పని పెట్టడా? చిన్న పురుక్కే దేవుడు పని పెట్టినప్పుడు, చిన్న జలక్కే దేవుడు పని పెట్టినప్పుడు, బల్లికి దేవుడు పని పెట్టినప్పుడు, ఉడతకి దేవుడు పని పెట్టినప్పుడు, ఈ మనుషులకి ఏ పని పెట్టలేదా దేవుడు? మీరు అనుకుంటారు, అయ్యో పని పెట్టకపోవడం ఏంటన్నా, కోటి విద్యలు చేసేస్తున్నారు కదా మనుషులు. ఈ కోటి విద్యలు దేనికోసం? కోటి కోసం. మరి నిన్ను గర్భంలో చేసిన నీ దేవుడి కోసం నువ్వేం చేస్తావు? మనుషులు దేనికోసం బ్రతుకుతారో, ఏమైపోతున్నారో దేవుడే మాట్లాడతాడు బైబిల్లో. ఓ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం మీరు చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చనిపోతాం గనక తిందాము, అబ్బా నెక్స్ట్ త్రాగుదామని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఆగండి. ఒక్క వచనంలో మనిషి బ్రతుకంత చెప్పేసిరండి దేవుడు ఇక్కడ. ఏటట? రేపు చనిపోతాం. రేపంటే మీరు రేపు అనేసరికి మీరు రేపని కాదు అక్కడ, ఈరోజు సోమవారం కదా, రేపు మంగళవారం అని కాదు అక్కడ. మొత్తం మీద పుట్టాం కనుక మనం ఖచ్చితంగా ఏమైపోతాం? చచ్చిపోతాం. చచ్చిపోయే లోపు రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు మనం ఏం చేయాలి? తిందాం. తింటామంటే మళ్ళీ తోటకూర, గోంగూర, ఆకుకూర, కాకరకాయ చిచ్చిచ్చి తిన్నాక ఏం వేస్తాడంటే అక్కడ ఎడ్లను వధించుదము ఉందా? అంటే ముక్క లేకపోతే ముద్ద దిగదు. ముక్క ఎడ్లు కావాలి, అంతేనా? గొర్రెలు కావాలి, మేకలు కావాలి, ఆవులు కావాలి, చేపలు కావాలి,
ఏమీ లేకపోతే కనీసం గుడ్డనయ్యండి బాబు, అంతేనా? కొంతమంది అండి సాయంత్రం పూట ముక్క లేక అసలు నాకు వల్ల అవ్వదండి, కనీసం గుడ్డు. ఇదేంటిది? మొత్తం మీద తిందాం తిందాం తిందాం. ఏమంటే తినటం తప్పు కదండి, తింటున్న వాళ్ళు నేను ఏమంటా, తినండి శుభ్రంగా. మనం తిన్నాకే ఇచ్చాడు తండ్రి అది. తినండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా చక్కన మంచివి త్రాగండి. ఆల్కహాలు ఈ సిగరెట్లు తాకండి, మళ్ళీ తాగమన్నాడు కదండి. దేవుడు ఇచ్చాడు, ప్రకృతిలో దేవుడు. మీకు మాట చెప్తున్నాను, అండర్లైన్ చేసి రాసుకోండి. ఆరోగ్యం కావాలంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుడు వండినవి తినండి, మీ ఇంట్లో వండినవి తక్కువ తినండి. అర్థం లేదు మీకు? మళ్ళా చెప్తున్నాను, దేవుడు వండినవి తినండి. దేవుడు వండినవి ఏంటి? యాపిల్ పండు తినండి, ఏమైనా అనారోగ్యమా? దానిమ్మగా తినండి, అనారోగ్యమా? దేవుడు వండినవి. మనం ఏం చేస్తాము? అట్టిగా ఇచ్చాడు దేవుడు, నాయన దాన్ని ముగ్గిపోతుందిరా, ముగ్గిపోయిన తర్వాత తినన్నాడు. మనోళ్ళు దాన్ని పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసి పచ్చిదాన్ని ముక్కల కింద కోసి దాన్ని నూనెలోసి వేపాడు. ఇది మనిషి వండాడు. అది ముగ్గే వరకు ఉంటే దేవుడు వండింది. అది అట్టుపళ్ళు తింటే అనారోగ్యం, ఆరోగ్యం అండి. ఆరోగ్యం. బజ్జీలు తింటే, అది మీకు ఇప్పుడు అర్థమైంది. బిర్యానీ తింటే అనారోగ్యం, దేవుడిచ్చిన పళ్ళు తింటే ఆరోగ్యం. దేవుడు వండినవి తినండి, మనిషి వండినవి అనారోగ్యం అండి. రుచి కోసం మసాలాలు వేసేసాడు, రుచి కోసం ఉప్పు వేసేసాడు, రుచి కోసం ఏవేవో వేసేసాడు. అందుకే అన్నం పెట్టే ప్రతిసారి మేము, ఏమండి వైట్ అన్నం ఉందా, ఏమండి తెల్లన్నం మంచిది, కొంచెం ఎంతో కొంత బెటర్. అది అతిగా తింటే ఏదైనా ప్రమాదమే. రేపు తిందాం, ఏమంటే రేపు చచ్చిపోతాం కనుక తిందాం త్రాగుదాం, అంతేనండి. మనిషి జీవితం కేవలం ఉందా? ఈ తినడానికి త్రాగడానికి మనిషి ఏం చేశాడు? కిందకి వెళ్ళేసరికి చెప్తున్నాడు, ఏమండి తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రె పిల్లను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి. ఈ సంతోషించడానికి ఉత్సహించడానికి ఏదో ఒక రోజు కావాలి మనిషికి. అందుకే బర్త్డే చేసుకుంటాడు. బర్త్డే అంటే ఏంటి చెప్పండి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మందు, చిందు, విందు, తర్వాత తెల్లవారుజామున కక్కుకోవటం. ఇదే కదండి. ఆ రాత్రే కక్కేసుకోవాలా. కక్కుకుంటేనే తప్ప వీడు పార్టీ చేసుకున్న నా ఆనందం వీడికి రాదట. కక్కుకునేంత వరకు తాగాలట. సంతోషించి ఉత్సహించి ఆనందిస్తున్నారు. ఆ సంతోషాల కొరకు, ఉత్సాహం కొరకు రోజులను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఆడపిల్లకండి ఏదో ఫంక్షన్ చేసేవారండి, మెచ్యూర్ ఫంక్షన్ ఏదో. మరి ఇప్పుడు ఆడపిల్లకే చేస్తున్నా, మగోడికి చేయకపోతే ఎలాగని ఈ మధ్యకాలంలో గోజీ ఫంక్షన్లట. పంచే, నేను గోజీ అన్నాను అంతే. ఆడికి పంచి కడతావా అంటే? ఆడికి కూడా ఏదో ఫంక్షన్ చేయాలి, ఆ రోజు బిర్యానీ వండుకోవాలి, ఆ రోజు తండపు తండాలుగా ప్రజలు రప్పించుకోవాలి, తాగాలి, తినాలి, కక్కుకొని పడుకోవాలి. ఇదేనా నీ జీవితం? ఇదా ముందుగా 9 నెలల తల్లి గర్భంలో దేవుడు నీకు ఈ దేహాన్ని కట్టాడు. నువ్వు రాకమనుపు ఈ అనంత విశ్వాన్ని 6 దినాలు కష్టపడి కట్టి నీ చేతుల్లో పెట్టి నా కోసం ఏమైనా ఆలోచిస్తావా అంటుంటే, తింటాడట, త్రాగుతాడట, మాంసం తింటాడట, గొర్రెల మాంసం అట, ఎడ్ల మాంసం అట, మేక మాంసం అట, పండగలు చేసుకుంటాడట. దేవుడి కోసం ఏమి చేయడట. అసలు దేవుడు ఉన్నాడని గుర్తించడట, దేవుడిని నమ్మడట. ఇంకో మాట చెప్తున్నానండి, ఈరోజు మనిషి దేవుడు ఉన్నాడు అనేసరికి ఈ సృష్టిలో దేవుడిని చూస్తున్నారు. ఇది తప్ప. మళ్ళీ అది చెప్పాడు అక్కడ, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దాని పని నిమిత్తము కలుగు చేయబడాయి. మీరు బాధపడినట్టు మాట చెప్తానండి. సృష్టిలో ఉన్న వాటిని, జంతువులను కొంతమంది పూజిస్తారు. జంతువుని పూజిస్తున్నారు. ఉదాహరణకు ఒక పావును పూజిస్తున్నారు అనుకోండి, వెరీ గుడ్, సంతోషం, నేనేమంటలేదు, అది మీ విశ్వాసం. నువ్వు పామును పూజిస్తున్నావు, వెరీ గుడ్. అది ఎక్కడో దూరంగా వెళ్తున్నప్పుడు గుడి ఉంటే అక్కడ దండం పెడతావు, దేవుడు అంటున్నావు. అదే పాము మీ ఇంట్లోకి వచ్చింది, దేవుడని దండం పెడతావా, కర్రచ్చుకుని కొట్టేస్తున్నావా? ఎందుకు నాకు చెప్పాలి? దేవుడని అక్కడ దండం పెట్టి ఇక్కడికి ఇంట్లోకి వస్తే కర్రచ్చి కొడుతున్నావేంటి? తప్పు కదా. అంటే దేవుడి మీద ఒక సరైన డెఫినేషన్ లేదు నీకు.
అది దేవుడు ఎవరో తెలియదు నీకు. సృష్టి దేవుడు కాదు, సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు. ఆ సృష్టిలో నా సర్పాన్ని ఇంటి ముందుకు వచ్చింది చూడు, మీ ఇంట్లోకి వచ్చింది చూడు, దానికి కూడా ఒక పనిచ్చి కల్పించాడు భూమి మీద, దాన్ని కూడా ఒక పని నిమిత్తం కలిగించాడు. గ్రామాల్లోనండి ఎలకల యొక్క ప్రభావం తగ్గాలనుకోండి ఏముండాలి తెలుసా? పొలం గొట్టుల్లో పావులు ఉంటాయి. ఎందుకున్నాయి? నీ పంట తినేస్తుందేమోనని ఎలకని తిన్నాక దాన్ని చేస్తుంటే దానికి నమస్కారం చేస్తున్నావు నువ్వు. సృష్టిలో ఉన్న ప్రతి దానికి పనుంది. అదే వచనం, అదే సృష్టిలో ఉన్న ప్రతి దానికి పనుంది. దాని పని నిమిత్తమే దేవుడు దానిని కలిగించాడు. ఇంతకీ సృష్టికర్త ఎవరో ఆలోచించు, నిన్నెవరు కలిగించారో ఆలోచించు, ఆ దాన్ని ఎవరు కలిగించారో ఆలోచించు, అసలు ఇవన్నీ ఎందుకు పుట్టాయో ఆలోచించు. ఇప్పుడు చెప్తాను బైబిల్లో దేవుడు అవయవాలను ఇచ్చాడు నీకు. తల్లి గర్భంలో కన్ను, కాలు, ముక్కు, నోరు, ఈ అవయవాలన్నీ దేవుడు బిగిస్తే ఇవ్వబడిన ఈ అవయవాలతో నువ్వు భూమి మీదకి వచ్చి తినడానికో, త్రాగడానికో, సుఖించడానికో, ఈ లోకాన్ని అనుభవించడానికో, ఈ లోకాలను కళ్ళ ముందు కనబడుతున్న ఈ సృష్టిని పూజించడానికో కాదు నువ్వు పుట్టింది. బైబిల్ చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నీకు ఉంచాడు. దేవుడు నీకు ఉంచాడు. ఎంత బాగుంది చూడండి బైబిల్. మళ్ళా చదువుతాను చూడండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము నీ శరీరంలో ఉంచాడు. నేను అడుగుతున్నాను ఇప్పుడు, నీ అవయవాలన్నీ కూడా దేవుడు ఇష్టమట. కళ్ళు రెండే ఉండాలి, అవి ముందే ఉండాలి. ఇది ఎవరిష్టం? ఎవరి డిజైన్ చెప్పండి. దేవుడు ఇష్టం. మాలేద్రన్ గారు ఇల్లు ఉందండి, ఇగో డోర్ ఎక్కడ ఉంది, నేను వచ్చంటాను డోర్ ఎక్కడ వద్దండి ఇక్కడ పెట్టమంటే ఆయన ఏమంటాడు చెప్పండి? నా ఇష్టం, మా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు డోర్ పెట్టుకుంటాను, అంతేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, కళ్ళు నాకు ముందన్నాయండి, ఇష్టం లేదు, వెనకాల ఏం జరుగుతుందో తెలియట్లేదు, నా వెనకాల చాలా చేస్తున్నారు, నాకు వెనకాల కావాలి కళ్ళు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవడో కొనుపీకి వెనకాల ఎట్టండి, నమస్కారం నాయన, దానికి రిపేర్ వస్తే చేయడమే నా వల్ల అవ్వట్లేదు, వెనక బిగించటమా మళ్ళీ? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ప్రపంచంలో ఏమండి కన్నుకి వీడేనండి, వీడు తర్వాతేనండి కన్ను చూడటంలో అన్నవాడి దగ్గరికి వెళ్ళి, మీరు కన్ను చూడటంలో స్పెషలిస్ట్ అంట కదా, ఓ కన్ను తీసి వెనకాల పెట్టమని అడగండి. ఛాలెంజ్ చేస్తున్నాను నేను దేవుడి తరపున ఈరోజు. ఏమంటే దేవుడి పక్షాన ఒక దైవజనుడిగా బైబిల్ని పట్టి ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రపంచానికి. అవయవాల ప్లేస్ని ఎవరైనా మారుస్తాడేమో, ప్రపంచంలో గొప్ప సైన్సిస్ట్ ఎవడుంటాడో నమ్మనండి. నా ఇష్టం అన్నాడు దేవుడు బైబిల్లో, నా ఇష్టం, నేను ఎక్కడ బిగిస్తే అవయవం అక్కడే ఉంటుంది. గుండె ఎక్కడ ఉంది ప్రారంభంలో చెప్పాను, లెఫ్ట్ సైడ్, నా ఇష్టం, అక్కడే పెట్టుకుంటాను నేను. కళ్ళు రెండే పెడతాను, ఇదిగో ఈ పైన పెడతాను, ఇదిగో ఇక్కడే పెడతాను, నా ఇష్టం, అంతే కదండి. పళ్ళు 32 ఉండాలి, కింద 16, పైన 16. లేదండి నాకు కొంచెం మాంసం బాగా ఇష్టమండి, పళ్ళు కొరకలేకపోతాను, ఇంకో 2 యాడ్ చేసుకుంటాను, పళ్ళు 34 చేసుకుంటాను, ఎందుకు అవ్వో? నా ఇష్టం. దేవుడు అంటున్నాడు, ఏమండి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము తన చిత్త ప్రకారము దేవుడు శరీరంలో ఉంచాడు. అవయవాలు దేవుడు ఇష్ట ప్రకారం నీకిస్తే, ఆ అవయవాలతో తింటానంటున్నావు, త్రాగుతానంటున్నావు, చచ్చిపోతానంటున్నావు, మరి అవయవాలు ఇచ్చిన దేవుడు, నిన్ను తల్లి గర్భంలో చేసిన దేవుడు, చెట్టుకొక పని ఉంది, ఉడతకొక పని ఉంది, జలగొక పని ఉంది, నీకే పని లేకుండా దేవుడు నీకు అవయవాలు ఇస్తాడా? ఏ పని చేయాలి నువ్వు భూమి మీదకి వచ్చి? ఎవరిని మహిమపరచాలి, ఎవరిని గొప్ప చేయాలి? కన్నదాన్ని 9 నెలలు మా అమ్మ అంటున్నావు, పెంచోడు అని నాన్న అంటున్నావు. అమ్మను నాన్నను నీకు సెలెక్ట్ చేసింది, వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మ నాన్న గర్భంలో పెట్టింది. మీ నాన్నని మీ తల్లి గర్భంలో చేసింది ఎవరు? మీ అమ్మగారిని వాళ్ళ అమ్మగారి గర్భంలో చేసింది ఎవరు? నిన్ను తల్లి గర్భంలో చేసింది ఎవరు?
ఏవి లేవా? కళ్ళ ముందు కనబడుతున్నవేనా? వెనక ఆలోచించవా? మీకు మాట చెప్పనండి, అప్పుడప్పుడు మనుషులు హైదరాబాద్లోకి ఏమీ లేకుండా వస్తారు, ఏదో కాస్త అలా ఎదుగుతారు. తొలినాళ్ళలో ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని అలా పైకి ఎదుగుతాం. ఎదిగిన తర్వాత మనం గొప్పవాళ్ళం అయిన తర్వాత మొదట మనకు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయాం అనుకోండి, అతను ఏమంటాడు చెప్పండి? మనం బాగా మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏమీ లేని రోజుల్లో నీకు సహాయం చేసిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అతను గౌరవించకపోతే, నువ్వు అతను పట్టించుకోకపోతే అతను ఏమంటాడు? కృతజ్ఞత లేదురా నీకు అంటాడు. అవునా? ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఇలా నిలబడ్డావంటే నేను కారణం అంటాడా? అంటాడు. మరి ఈరోజు ఈ రూపాలతో ఇలా భూమి మీద మనం నిలబడ్డామంటే వెనక పని జరిగించింది ఎవరు? తల్లి గర్భంలో నీకు అవయవాలు కట్టింది ఎవరు? దేవుడు. మరి ఆయన ఏడు నీ జీవితంలో? ఆయనకు స్థానం ఏది? ఆయన ఎవరో గుర్తించాలని కనీసం ఆలోచన ఏది నీకు? మాట చూస్తారా, దేవుడు ఈ సర్వ సృష్టిలోనండి ఏ జీవికి లేని భాగ్యం, మాట్లాడటం, ఆలోచించటం, తెలివి, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ దేవుడు మనిషికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసండి? యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. ప్రతి దానికి బైబిల్ ఆన్సర్ ఉంటుంది. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశంలో ఉన్న పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానమట. భూ జంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధట, ఆకాశంలో ఉన్న పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానమట. ఇదంతా నీకు బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేచన, ఆలోచన, మాట ఇవన్నీ నీకే దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఇస్తాడు కింద, ఇవన్నీ నీకు ఇచ్చింది ఎందుకు అంటే నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకుని వారు ఎవ్వడూ లేడు. అంటే ఇప్పుడు ఈ బుద్ధి, ఇప్పుడు ఈ తెలివి, ఈ జ్ఞానము దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు అంటే నన్ను సృజించిన వాడు. అంటే అర్థం ఏంటి? నాకు కాలు చేసిన వాడు ఎక్కడున్నాడు? నాకు చెవి చేసిన వాడు ఎక్కడున్నాడు? నాకు ఈ అందమైన కళ్ళు ఇచ్చిన వాడు ఎక్కడున్నాడు? నాకు ఈ చక్కటి దేహాన్ని కట్టిన వాడు ఎక్కడున్నాడు? నన్ను సృజించిన దేవుడు ఎవరు? వెతుకు, ఆలోచించు. సృష్టి నిన్ను చేయలేదు, సృష్టి నీకోసం చేయబడింది. నిన్ను సృష్టిని కలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆ సృష్టిని కలిగించి నీ పాదాల చెంత పెట్టాడు. తిను, త్రాగు, అనుభవించు. దినాంతటిని కలిగించిన మీ నాన్న, మీ తండ్రి, మీ దేవుడు పరలోకంలో ఉన్నాడని గుర్తించు. ఇది జీవితం. ఇది జన్మ పరమార్థం ఎరిగిన వాడి జీవితం. బ్రతుకును పండించుకునేవాడి ఆలోచన విధానం. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకునే వారు ఎవరునూ లేరు. అంటే దేవుడి విషయంలో ఏం ఆలోచిస్తాడు మనిషి? చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి విషయంలో మనిషి ఏం ఆలోచిస్తున్నాడు? నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని ఎతికేవాడు లేడు. నాకు ఉద్యోగం ఇచ్చే దేవుడు ఎక్కడున్నాడు? నాకు పిల్లల్నిచ్చే దేవుడు ఎక్కడున్నాడు? నాకు పెళ్లి చేసే దేవుడు ఎక్కడున్నాడు? మా వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దేవుడు ఎక్కడున్నాడు? నాకు రోగం వచ్చేసింది, ఈ రోగాన్ని తగ్గించే దేవుడు ఎక్కడున్నాడు? అందుకనే దేవుని మనిషి ఎదుగుతాడు ఈరోజు. ఏమండి, నేను నిర్భయంగా ప్రశ్న అడుగుతున్నాను. మీరు దేవుని ఎందుకు నమ్మారని ఎవరైనా అడగండి. దేవుని ఏం చెప్తారు చెప్పండి ఆన్సరు. మా కుటుంబం బాగుంటుందని నమ్మాం, మేము క్షేమంగా ఉంటామని నమ్ముతున్నాం. ఏమండి, ఏదో పని మీద అలాగా బయటికి వెళ్తున్నాడండి, పిల్లి ఎదురొచ్చేసింది. పిల్లి ఎదురాగానే ఏం చేస్తాడు? వెనక్కి వచ్చేసి అశుభం అని వెంటనే ఇంట్లోకి వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పిల్లి ఎదురు వచ్చేసింది ప్రభా, నాకేమైనా అశుభం జరిగిపోద్దేమో, నువ్వు నన్ను కాపాడేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేలా. అందుకేనా దేవుడు? అంటే నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నీకు ఉద్యోగం, నీకు వ్యాపారం, నీకు చదువు, నీకు పెళ్ళిళ్ళు. ఎందుకా దేవుడు అక్కడ ప్రశ్నిస్తున్నాడు? నన్ను చేసిన ఆయన ఎవరు? అదే అక్కడ ఉంటా. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకుని వారు ఎవరునో. ఇదేంటండి? తల్లిగర్భంలో నాకు కాలిచ్చిన ఆయన ఎవరు? తల్లిగర్భంలో చక్కటి దేహాన్ని కట్టిన ఆయన ఎవరు? నన్ను సృజించిన దేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? ఈ విశ్వాన్ని కలిగించింది ఎవరు?
ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? వర్షాకాలం ఎలా వస్తుంది, వేసవికాలం ఎలా వస్తుంది, శీతాకాలం ఎలా వస్తుంది, ఈ ఋతువులు ఎలా మారిపోతున్నాయి, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు? నేను పీల్చుకుంటున్న గాలి ఎక్కడిది, నేను త్రాగుతున్న నీళ్ళు ఎక్కడివి, నేను తింటున్న ఆహారం ఎక్కడిది? ఎవడు ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి పరిగెడుతుంటే, పగలు రాత్రి ఏర్పడుతుంటే అసలు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? దీన్ని ఎవరు పరుగులు పెట్టిస్తున్నారు? ఇదెవరండి ఆలోచిస్తారు? బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది ఏదో ఆలోచించరట. కళ్ళ ముందు కనబడే ప్రతిదాన్ని తింటాడట, త్రాగుతాడట, ఎంజాయ్ అంటాడట, చచ్చిపోతాడట. దేవుడు ఏమైపోవాలి? ఏమన్నా నిజంగా దేవుడు ఎంతగా మనిషిని ప్రేమించాడో తెలుసండి, ఎంతగా మనిషిని ప్రేమించాడో తెలుసా? నీకోసం నువ్వు రాకమునుపు సిద్ధం చేసాడు ఇవన్నీ. నువ్వు వచ్చిన తర్వాత పుట్టినది ఏది లేదు. నేను వచ్చిన తర్వాత నుండి మేకలు పుట్టాయి, నేను వచ్చిన తర్వాత నుండి పాలు వస్తున్నాయి అని అన్నారు ఎప్పుడైనా? నువ్వు రాకమునుపు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు రాకమునుపు తిండి, నువ్వు రాకమునుపు పక్షులు, నువ్వు రాకమునుపు జంతువులు, నువ్వు రాకమునుపు కూరగాయలు, నువ్వు రాకమునుపు ఆకుకూరలు, నువ్వు రాకమునుపు పళ్ళకు సంబంధించిన చెట్లు. ఏంటండి దేవుడు ప్రేమ! ఆయన వద్దట, ఆయన ఇచ్చినవన్నీ తింటాడట, త్రాగుతాడట, చచ్చిపోతాడట. నన్ను ఎవరు పుట్టించారు, నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ అవయవాలు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడని ఆయన అడగడట. మనిషి జీవితం ఎంత దారుణం అండి ఈరోజు, ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి ఈరోజు మనిషిది. తన చిత్త ప్రకారము నీ దేహంలో దేవుడు అవయవాలను బిగించాడు. వాటితో నీ ఇష్టం నెరవేర్చుకోవటం కాదు, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ చేతులు దేవుడు పని చేయడానికి, ఈ కళ్ళు ఆయన ఇచ్చిన వాక్యం చదవడానికి, ఈ చెవులు ఆయన మాటలు వినడానికి, ఆ కాళ్ళు ఆయన నిమిత్తం కదలడానికి, ఆయన కోసం ప్రయాణాలు చేయడానికి. టోటల్గా నీ దేహం దేవుడిది, దేవుడికే ఉపయోగపడాలి, దేవుడికే నువ్వు పని చేయాలి, దేవుడిని మహిమపరచాలి. నీది కాదు దేహం, దేవుడిదండి. ఇప్పుడు మీరు చూడండి, చెయ్యి దేవుడిచ్చాడండి, దేవుడి కోసం పనిచేస్తామని ఇచ్చారు. కానీ చేతులండి దేవుడు పని కోసం ఇస్తే, ఈ చేతులను మనిషి ఏం చేశాడు? ఈరోజు ఏం చేశాడు? ఆడపిల్లలు అయితే ఎక్కడ రంగు, తర్వాత దీనికి రంగు, మొత్తం ఎర్ర రంగు వేసారు. ఏంటంట? మెయింది గోరింతాకు. ఆ తర్వాత వెనక్కి తిప్పారు గోళ్ళు. ఒకప్పుడు అన్నిటికి ఒకటే రంగు వేసేవారు. నల్ల రంగు, పచ్చ రంగు, ఎర్ర రంగు, తెల్ల రంగు, పసుపు రంగు, అన్ని రంగులు ఉంటే అన్ని రంగులు వేసేస్తున్నారు వీళ్ళు ఇలాగా చేతిని అలంకరించుకోవడానికి. ఇక పురుషులు నాకు తెలుసండి, ఒకప్పుడు అండి ఉంగరం వేలని ఒక వేలికే ఉంగరం పెట్టేవారండి. దానికి పేరే ఉంగరం వేలు. అవును కదా? ఉంగరం వేలే చెప్పండి ఇందులో. ఇది ఉంగరం వేలు అనేవారు. దీనికి ఒక్కటే ఉంగరం. ఇప్పుడంటే దారుణం, బంగారం ఎక్కువైపోయి దీనికి ఉంగరం. ఆ నడిగితే ఇంకొక ఏళ్ళు చేయించుకుని మళ్ళీ ఉంగరం పెట్టేసేలాగా ఉన్నాడు. చేతులకి 5 ఉంగరాలు, బొట్టనెలు కూడా పెట్టేస్తున్నాడు ఉంగరం. ఇంకా అన్నం ఎలా తింటాడో నాకు ఏమీ అర్థం అవ్వలేదండి. దాని అంటే క్రిములు వెళ్ళిపోతాయి లోపలికి. గోర్లు ఉంటేనే చిరాకేసేస్తూ ఉంటుందండి. గోరు కొంచెం పెరిగి ముందుకు వస్తేనే చిరాకేస్తుంది, అందులో క్రిములు ఎక్కడ వెళ్ళిపోతాయని. మొత్తం ఉంగరాలు పెట్టేసండి ఇలా కలుపుకొని అన్నం తిన్నాడు అనుకోండి, అన్నం ఎక్కడికి వెళ్తాయి? సగం చిచ్చి. ఏంటంటే ఉంగరాలు ఎట్టుకోవడానికి, బంగారాలు ఎట్టుకోవడానికి, అంటే మనిషి బ్రతికేనండి అలంకరించుకోవడానికి, సంపాదించుకోవడానికి, తినడానికి, త్రాగడానికి. ఇదా జీవితం? ఇందుగా దేవుడు నిన్ను పుట్టించింది. మహిమపరచండి. మీకు ఇవ్వబడిన దేహాలతో దేవుడిని మీరు మహిమపరచండి. దేవుడి మహిమ కోసం, దేవుడిని గణపరచడం కోసం, దేవుడి గురించి చెప్పడం కోసం. ఈ విశ్వం ఆయిందేనని, ఈ విశ్వాన్ని అనుభవిస్తున్న ఏ నరుడైనా ఆయన గురించి ఎరగకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన గురించి చెప్పడం కోసం నీకు ఈ జీవితాన్ని ఇస్తే ఏం చేస్తాను? ఈ జీవితంతో వ్యభిచారులుగా మారిపోయారు, దొంగలుగా మారిపోయారు, నరహంతకులుగా మారిపోయారు, మోసగాళ్ళుగా మారిపోయారు, దోచుకునేవారుగా మారిపోయారు. ఈరోజు జీవితాలు మనిషికి ఈరోజు భూమి మీద. ఇదంతా ఆలోచించాడండి యేసు ప్రభు. ఒక్క మాటలో జీవితం మొత్తం చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఒకే ఒక మాట, నన్ను చూడండి, మీలాంటి దేహమే నాది, నా ఇష్టం ఏమి నేను ఈ దేహంతో నెరవేర్చుకోలేదు. ఉద్యోగం అనలేదు, వ్యాపారం అనలేదు, చదువు అనలేదు, పిల్లలు అనలేదు, ఎవడు తిండి అనలేదు, సుఖాలు అనలేదు, ఆనందాలు అనలేదు, పాపాలు అనలేదు.
ఆయన జీవితం చూస్తేనండి ప్రేమ, జాలి, దయ, దేహం అంతా కూడా దేవుడిని మహిమపరిచే పని. ఎప్పుడు దేవుడు దేవుడు తండ్రి, పరలోకంలో ఉన్న నా కన్న తండ్రి. ఇది యేసుక్రీస్తుల వారి జీవితం. ఆయన భూమి మీద ఉండగా ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం మీరు చూడండి, ముగిస్తానిక. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనం అందరు చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వచనం. తన ప్రాణం అనగానే దేహం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రాణం అనగానే దేహం, మర్చిపోవద్దు. తన ప్రాణమును రక్షించకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంది ఇది. నా నిమిత్తమై తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇప్పుడు నీ దేహంలో ఇవ్వబడిన ప్రతి అవయవం ఎవరి నిమిత్తం అంటే ఇప్పుడు నా నిమిత్తమై, దేవుడి నిమిత్తమై, వాక్యం నిమిత్తమై, పరిచర్య నిమిత్తమై, సువార్త నిమిత్తమై, నీ తండ్రి ఉన్నాడు అని ఈ సమాజానికి చెప్పడం నిమిత్తమై యేసు చెప్పింది ఇది. ఇందుకు విచిత్రం ఏంటంటే మేము అందరం క్రైస్తవులు అని అంటారు. చాలా మంది యేసుప్రభుని నమ్మేశారు. కానీ ఆ యేసుప్రభు కోసం వీళ్ళు ఏమి చేయరు. పైపెచ్చి యేసుప్రభుని తినేస్తూ ఉంటారు ఈ లోక సంబంధమైన ఆశల కోసం. ఆయన అంటున్నాడు, నీ ప్రాణాన్ని నీ కోసం నువ్వు వాడేసుకుంటే నీ ప్రాణాన్ని పణంగా పెట్టి లోకమంతా నువ్వు సంపాదించేసుకుని దాన్ని పోగొట్టేసుకుంటే ఏం ప్రయోజనం అంటే ఇప్పుడు నీ దేహం ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని ఎడలా వానికి ఏమి ప్రయోజనము అంటాడు. 25వ వచనం చూడండి, అక్కడేనట. లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వాడికి ఏమి ప్రయోజనము. ఎంత బాగా మాట్లాడాడు. లోకమంతా సంపాదించేశాడట. మీకు ఈ లోకమంతా సంపాదించిన వాడు అనగానే ఒక అతను గుర్తొస్తాడు హిస్టరీలో, చరిత్రలో. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచ చక్రవర్తి. ప్రపంచంలో ఉన్న దేశాలు అన్ని నావే అన్నాడు. క్రూరంగానండి ఆ సింహాసనం అధిష్ఠించడం కోసం, ఈ ప్రపంచ రాజ్యాన్ని జయించడం కోసం ఎవడు దొరికిన వాడిని దొరికినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోయాడండి. దొరికిన వాడిని దొరికినట్టుగా నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. చివరికి సింహాసనం మీద కూర్చున్నాడు. నేను ప్రపంచ అధినేతను అన్నాడు, ప్రపంచ ధనవంతుడిని అన్నాడు, లోకమంతా సంపాదించుకున్నాడు. చివరికి చావు ఎలా జరిగింది తెలుసా? చిన్న దోమ కుట్టి జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఆస్తి అంతా ఇక్కడే ఉంది, రాజ్యాధినేతగా పేరుంది, ప్రాణం పోయింది. యేసుప్రభు అదే అంటున్నాడు ఇక్కడ. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల లేదా నష్టపరుచుకుని ఎడలా వాడికి ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? ఏం చేశాడు ఇంతకీ వాడి జీవితంలో? వాడు 25లో 24లో చెప్పాడు, తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుంటే దాన్ని వాడు రక్షించుకుంటాడు. నీ ప్రాణం పోతే అంటే నీ దేహం దేవుడి కోసం నువ్వు ఇస్తే యేసుక్రీస్తుల వారి 2వ రాకడలో ఈ దేహం తిరిగి మరలా లేస్తుంది. అది ప్రయోజనం. నీ దేహం ఎక్కడికి పోదండి. మీకు సూపర్ సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు దేవుడి దగ్గరికి వచ్చారు, ఏదో అక్కల కుటుంబం ఉంది, ఎప్పుడు వీళ్ళు వంటలు వండుతూనే ఉంటారు వీళ్ళు అంటే ఆ దేహం వంటలకు అరిగిపోతుంది. అలాగా ఏమంటే ఏ దేవుడి పని ఉందన్నా అన్నయ్య వచ్చేస్తాడు, అక్క వస్తుంది, ఆ పిల్లలు వస్తారు, వాళ్ళ దేహాలు దేవుడి పనులు అరిగిపోతున్నాయి. వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పోషణ కోసం వాళ్ళు పని చేసుకుంటూనే దేవుడు పని దొరికినప్పుడల్లా దేవుడు పని చేస్తున్నారు. అంటే మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే వాళ్ళ దేహాలను వాళ్ళు భద్రపరుచుకుంటున్నారు. యేసుప్రభు వస్తాడు, నా కోసం వాడబడిన ప్రతి దేహాన్ని నేను తిరిగి ఏం చేస్తాను? లేపుతాను. సమాధుల్లో ఉన్న వీళ్ళ దేహాలు బద్దలు పట్టుకుని పైకి వస్తాయి. వాళ్ళ దేహాలను దేవుడి కోసం వాడుతూ తెలివిగా భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు క్రైస్తవులే యేసుప్రభు దగ్గరకు వస్తారు, ఏమి దేవుడికి చేయరండి. పైపెచ్చు దేవుణ్ణి ఘోష, మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నువ్వు ఇవ్వలేదనుకో ఉపవాస ప్రార్థన చేసి బ్లాక్మెయిల్ చేసేస్తాం. నువ్వు మామూలుగా లొంగట్లేదు అనుకో ఉపవాసాలు చేసేస్తాం. ఇంకా ఉపవాసాలకైనా సరే లొంగి నా కోరిక తీర్చాల్సిందే.
మీకు తెలియదు అమాయకులు, మీరు బైబిల్ రాదు మీకు. దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, బిడ్డ పుట్టేశాడు, బిడ్డను దేవుడు పట్టాడు, రోగం బారిన పడిపోయింది బిడ్డ. దావీదు ఉపవాస ప్రాంతాలకు దిగిపోయాడు. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. నువ్వు నా బిడ్డను బ్రతికించకపోతే నేను అన్నం తిన్నాను భీష్మించి కూర్చుని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డను బ్రతికించాడా దేవుడు చంపాడా నాకు చెప్పాలి. ఎందుకు? దేవుడికి ఇష్టం లేనిది నువ్వు ఉపవాస ప్రార్థన చేసి అడిగిన దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు అడిగేది ఆయనకి ఇష్టమైంది అడగాలి. నేను బైబిల్ చెప్తున్నాను. మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారముగా మనం అడిగిన ఎడల అది దేవుని వలన మీకు దొరుకునేది. బైబిల్ యోహాను గారు రాసిన పత్రిక, ఏదో సొంత చెప్పి వెళ్ళిపోయి అనుకుంటారు, మళ్ళీ వచనం చూపించేస్తే అయిపోద్ది. యోహాను గారు రాసిన పత్రిక ఏమండి 4వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ అధ్యాయం అండి, 3వ అధ్యాయము 22 చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను, చూసారా, మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. ఎప్పుడు దొరుకుతుందట? ఎప్పుడు దొరుకుతుందట? ఏమండి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి ఏంటి? లోకం కోసం నువ్వు బ్రతకడం ఆయనకు ఇష్టమైందా? ఏం చెప్పాడు అక్కడ? లోకాన్ని సంపాదించటం కోసం మీ దేహాలను వాడకండి, మీ జీవితాలను ఇవ్వకండి. నువ్వేమో లోకపు ఆశలలో పడిపోయి లోకం కోసం బ్రతుకుతూ ఆయనకి భిన్నమైనవి చేస్తూ, దేవా నాకు అది కావాలి ఇది కావాలి. ఎందుకు ఇస్తాడు? ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? ఎవడు మీకు మాట్లాడుతున్నాడు సూటిగా. దేవుడికి ఇష్టమైనది నీ ఉద్యోగమా, సేవ? బాగా ఆలోచించి చెప్పండి. మన ఉద్యోగం చేసుకోవడం దేవుడికి ఇష్టమా, సేవ చేయడం దేవుడికి ఇష్టమా? కానీ మనకేది ఇష్టం? అది అక్కడే ఆయనకి మనకి పొసగట్లేదు. ఆయన ఒకలా బ్రతకమంటాడో నేను ఇంకోటి చేస్తావు, ఇంకోటి చేస్తూ దేవా 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 నేను చెప్పంది చేస్తూ నన్ను ఎందుకురా పిలుస్తున్నావు అంటాడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయం దాంచి చాలా మీకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన. ఏంటో తెలుసండి, ఈరోజు క్రైస్తవులు అందరూ దేవుని పిలుస్తున్నారు. మత్తయి సువార్త 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? 22లో చెప్తాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మత్తయి 7:21, 22 మీరు తీసే వరకు ఆలస్యం అయిపోద్దని చెప్పేశాను. రాసుకుని చదువుకోండి, అక్కడ ఉన్నాయో లేదో. మీరు పిలిచినంత మాత్రాన్ని పని అవుతుంది దేవుణ్ణి. ఆయనకి ఇష్టమైనవి చేయండి. మీకు మాట్లాడగనండి, ఏమండి ఈరోజు కుటుంబం అండి, అందరూ బర్త్డే అండి, చక్కగా చుట్టాలు అందరిని పిలుచుకొని గేట్ వేసుకుని లోపల దమ్ బిర్యానీ వేసుకుని హాయిగా తినేసి తాగేసి పడుకున్నారు అనుకోండి, ఎవరు పెడతారు వాళ్ళని? అది వాళ్ళకి ఇష్టమైంది. ఇదిగో ఇప్పుడు స్టేజ్ వేసి టెంట్ వేసి అందరిని పిలిచి మధ్యాహ్నం నుంచి భోజనాలు వండి ఇదంతా ఈ పెట్టారు చూశారు, ఇది ఎవరికి ఇష్టం? ఇది దేవుడికి ఇష్టం. మీకు మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో గదిలో వాళ్ళు చేసేసుకుంటారు చూసారు, అది నెమ్మదిగా ఈజీగా జరిగిపోద్ది. ఇది ఎలా జరుగుతుంది? మధ్యాహ్నం నుంచి వంటలు అనేటువంటి ఎలాగుంటుంది? కష్టం. అంటే దేవుడికి ఇష్టమైనవి నీకు కష్టంగా ఉంటాయి, నీకు ఇష్టమైనవి నీకు ఈజీగా ఉంటాయి. అందుకే మనిషి ఏం చేస్తాడంటే, కష్టం మా వల్ల అవదు, మా వరకు ఏదో మేము కొట్లాడతాం, కానీ అందరికీ భోజనాలు ఉండండి, అందరినీ పిలవండి, మాకెందుకు గోల, పైపెచ్చు ₹1,000 ఖర్చు అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఇవి దేవుడికి ఇష్టమండి. ఈ దేవుడికి ఇష్టమైనవి ఎవరు చేస్తారు? ఎవరు ఖర్చు పెడతారు దేవుడికి? నో. కాబట్టి ఆయనకి ఇష్టమైనవి అడగండి, ఆయనకి ఇష్టమైనవి చెయ్యండి. అప్పుడు మీరు ఏం అడిగినా సరే ఆయన మీకు ఏం చేస్తాడట? చేస్తాడు. బైబిల్ కదండి. ఇప్పుడు మీకు మాట్లాడుతాను, మనమంతా కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికే భూమి మీద పుట్టాం. మీ దేహం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికే. కానీ మన ఇష్టాలు అంటున్నాం, మన సుఖాలు అంటున్నాం, మన సంతోషాలు అంటున్నాం. యేసు ప్రభు జీవితంలో ఈ మాటే కనపడదు. నా ఇష్టం అన్న మాట యేసు ప్రభు జీవితంలో కనపడిందా? లేదండి. నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన్నే నమ్మాం. కానీ ఏటోనండి మరి ఆయన ఆలోచనలు రావు,
ఆయన్నే నమ్మేమంటారు, ఆయన బ్రతికినట్టుగా బ్రతకరు. ఆయన్నే నమ్మేమంటారు, ఆయన ఒకలా చెప్తాడు, ఇంకొకలా చేస్తారు. బైబిల్ చదవాలి బాగా. అందుకేనండి ఇక్కడ మీకు బైబిల్ క్లాస్ పెట్టామని ఎందుకు చెప్తున్నామంటే బైబిల్ అంతా నేర్పిస్తాం ఇలాగా. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట బైబిల్. సొంత విషయాలు చెప్పం, సొంత ఆలోచనలు చెప్పం. కనుక దేవుని పిల్లలారా, తల్లి గర్భంలో దేవుడు మనిషిని కట్టి నిర్మించి లోకానికి పంపించింది ఈ దేహాన్ని దేవుడి కోసం వాడతామని, దేవుడికి మహిమ తెస్తామని. ఓ మచ్చను చూపించి ముగించేస్తాను. దేవుడు అనగానే ఎంత బాగా ఈ రాత్రి మీకు అర్థమవుతాడో చెప్తాను. యెషయా ప్రవక్త అన్నాడు, మీరంతా చదువుకున్నారు యెషయా గ్రంథం. ఈ యెషయా ప్రవక్త ప్రవచనాలు చెప్తున్న కాలానికి హిజ్కియా రాజుగా ఉన్నాడు, ఇంకా 2-3 రాజులు ఉన్నారు. ఈ యెషయా ప్రవక్త కాలంలోనండి సామ్రాజ్యం, ప్రపంచం మీద దండెత్తుతున్న సామ్రాజ్యం ఏదంటే అష్షూరు సామ్రాజ్యం. ఈ అష్షూరు సామ్రాజ్యం తర్వాత బబులోను మహాసామ్రాజ్యం వస్తుంది. ఆ తర్వాత మాదీయ పారసీకులు వస్తారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వస్తుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది. ఆ రోమా సామ్రాజ్య కాలంలో యేసుప్రభు పుడతాడు. అంటే యేసుప్రభు పుట్టక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న ఒక ప్రవక్తే యెషయా గారు. అయితే ఆ యెషయా గారు ఎవరెందో చదువుకున్నారు 44వ అధ్యాయంలో. ఒకసారి అక్కడికి రండి. అంటే దేవుడు అనగానే ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నారు కదా ఇందాక. ఒకసారి మళ్ళీ చదవండి. ఇదిగో నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మొత్తం మీద ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలో నిర్మిస్తున్నది దేవుడే. ఈ 2వ వచనంలో చెప్పాడు. మీరు అలా పేజీ తిప్పండి. పేజీ తిప్పిన తర్వాత 2వ వచనం అయిపోయిన తర్వాత 24వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. తల్లి గర్భంలో నిన్ను చేసింది నేనే, నువ్వు అనుభవించడానికి ఈ విశ్వాన్ని చేసింది నేనే. నువ్వు రాకమునిపై, నువ్వు పుట్టకమునిపై మీ తాతల కాలం నాటి నుండి సూర్యుడిని మండిస్తూ వర్షాలు పడేలాగా చేస్తూ ఈ ఋతువులను రప్పిస్తూ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నది నేనే, సమస్తాన్ని జరిగించువాడను నేనే. తర్వాత యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును, నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరచువాడును, నేనే భూమిని పరుచువాడను. చూసారండి, అక్కడ పదే ఒక పదం వాడుతున్నాడు. ఏంటది? నేనే. నేనే ఆకాశాన్ని పరిచింది నేనే, వర్షాలు రప్పిస్తున్నది నేనే, సూర్యుని చేసింది నేనే, తల్లి గర్భంలో నిన్ను చేసింది నేనే, నేనే నేనే నేనే. ఎవరండి ఇది? మీకు కూడా అడుగుతున్నాను ఇప్పుడు. నేను దేవుడి పక్షాన్ని చెయ్యొద్దు చెప్తున్నానండి. ఆకాశాన్ని చేసింది నేనే అన్నాడు. కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు నేను చేశానని చరిత్రలో ఎవరైనా అన్నాడా? ఆకాశం నాదే, రాకెట్లు వేసుకుని వెళ్ళకండి అని ఎవరైనా అన్నారండి మీతో? అన్నారా? ఎవరన్నారండి? సముద్రం నాదే, అందులోకి ఎవరు వెళ్ళకూడదని ఎవరైనా అన్నారా? అనరు. ఎందుకన్నారు చెప్పండి? సముద్రాన్ని వీళ్ళు చేయలేదు, ఆకాశాన్ని కూడా వీళ్ళు చేయలేదు. కాకపోతే పని చేసుకున్నారు అంతే. సముద్రాన్ని పనిచేసుకున్నారు. విచిత్రం ఏంటంటే మన వాళ్ళు పొరపాటున శ్రీలంక వైపు జలాల్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎత్తుకుపోతారు పోలీసులు మన జాలల్ని. మా చేప పట్టుకోవడానికి వచ్చారంటే మేము ఇక్కడ పనిచేసి గీతకి తీసుకున్నాం. సముద్రానికి గీతలు గీసి పనిచేసుకున్నారండి, ఆకాశానికి గీతలు గీసి పనిచేసుకున్నారండి దేశాలు. చేసింది ఎవరు? నేనంటున్నాడు ఆయన. చూసారండి, ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వచ్చి మీకు ఈ సందర్భానికి ఎందుకు తీసుకొచ్చారంటే సమస్తాన్ని నేనే చేశాను అన్నాడు కదా. ఇప్పుడు నెమ్మదిగా మీరు 27 వచనానికి రండి. 27, నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. అప్పుడప్పుడు నదులు ఎండిపోతాయి, ఎందుకు ఎండిపోయి ఎవరికి తెలియదు. నేనే చెప్తున్నాను నదితో ఎండిపోమని. ఈ సంవత్సరం పంట ఆపేస్తే కానీ నేను జ్ఞాపకం రానాలకి. పంట బాగా పండుతుంటే సంబరాల కింద ఉన్నాయి వీళ్ళకి. పంట బాగా పండుతుంటే డబ్బులు వస్తున్నాయి, పార్టీలు అంటున్నాడు, చిందులు అంటున్నాడు, విందులు అంటున్నాడు. ఒకసారి ఆగిపోమ్మా అన్నాడు. దేంతో? నదితో. నది ఎండిపోయిందట. ఇప్పుడు చూడండి కిందకెళ్ళేసరికి కోరేషుతో. ఎవరైనా హిస్టరీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ బాగా ఆలోచించండి మీరు. కోరేష్ ఎవరో తెలుసండి? కోరేష్ ఎవరైనా అడగండి చరిత్రలో, హిస్టరీలో. మాదీయ పారసీకుల సామ్రాజ్యానికి రాజు వీడు.
సైరస్ అంటారు ఇంగ్లీష్లో. కోరేసు. ఈ కోరేసు అనేవాడు మంచి రాజు అండి, అనుజనుడు, దేవుడు నమ్మనివాడు. దేవుడు అసలు ఎవరో తెలియదే తనకి. కానీ ఈ కోరేసు పుడతాడు. ఈ యెషయా గారు ఈ ప్రవచనం చెబుతున్న టైం కండి కోరేసు పుట్టలేదు. ఎందుకంటే ఈ యెషయా గారు తర్వాత వస్తుంది బబులోని మహాసామ్రాజ్యం. ఆ బబులోని సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత వస్తుంది మాదీయక పారసీకుల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో పుట్టబోయే వ్యక్తి గురించి కొన్ని సంవత్సరాల ముందే ఇవే ఇతను పుట్టబోతున్నాడు అని ముందే ఆ రాజు గురించి చెప్తున్నాడు. చెప్పంటున్నాడు, కోరేషుతో నా మందకాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని నేను చెప్పువాడని నేనే. ఇప్పుడు కోరేషు ఎందుకు పుడుతున్నాడట? కోరేషు ఎందుకు పుడుతున్నాడు? నా చిత్తమంతయు నెరవేర్చడానికి నువ్వు పుడుతున్నావు. నా చిత్తం నెరవేర్చడానికి కోరేషు రాజుగా నిన్ను పుట్టిస్తున్నాను అన్నాడు. బైబిల్ ఉందండి. ఈ భూమి మీద ఉన్న మానవ జ్ఞానం అసలు నిలబడదు. ఎందుకు తెలుసా? కోరేషు పుట్టక కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడండి మాట. తర్వాత పుట్టాడు కోరేషు చరిత్రలో. అది బైబిల్ అంటే, అది దేవుడు అంటే. కనుక దేవుని పిల్లలారా, కోరేషు నా మందకాపరి, నా చిత్తమంతయు అంటే పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాలు పుట్టబోయే వ్యక్తి గురించి చెప్పి ఆ వ్యక్తి నా ఇష్టం నెరవేర్చడానికి పుడుతున్నాడు. కోరేషు అన్నట్టుగానే పుట్టాడు. పుట్టి ఏమంటే ఇశ్రాయేలు కూలిపోయిన మందిరాన్ని కట్టించడానికి మంచి సహాయం చేస్తాడండి రాజు. దేవాలయం పడిపోతే దేవాలయం కొరకు, దేవాలయ నిర్మాణం కొరకు ఈ కోరేషు చాలా సహాయం చేస్తాడు చరిత్రలో ఇశ్రాయేలుకి. అది కూడా చెప్తాడు. మీరు ముందుకెళ్ళి చదువుకుంటే 45:4 చెప్తాడు చూడండి. 45:4 నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. ఎవడు పుట్టక మునుపు పేరు పెట్టేసాడు ఆడి కోరేషు అని. సరే, దేవుడు అలాంటి తెలుసండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్రలో ఒకడు పుడతలేడని చెప్పి ఆడి పుట్టక మునుపు వాడి కోరేషు అని పేరు పెట్టాడు. విచిత్రం ఏంటంటే చరిత్రలో వాడు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మనాన్న వాడికి అదే పేరు పెట్టారు, కోరేషు అని. దేవుడండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? కథల పుస్తకమో, మనుషులు రాసిన పుస్తకమో కాదండి. ఇది చరిత్రను కళ్ళకు కట్టేటట్టు చెప్పే పుస్తకం. నా పేరు పెట్టి నిన్ను ఏర్పరచుకుంటున్నానడా, నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. గొప్పోడని బిరుదులు ముందే ఇచ్చేసాను. ఇప్పుడు మీకు ఏమర్థమయ్యాడు చెప్పండి? దేవుడు అంటే భూమి మీద ఏ వస్తువును కలిగించినా, ఏ జంతువును కలిగించినా, ఏ చెట్టును కలిగించినా దేవుడు పని నిమిత్తం. మిమ్మల్ని పుట్టించింది కూడా దేవుడు పని నిమిత్తం, దేవుడి చిత్తం నెరవేర్చడం కోసం, దేవుడు ఇష్టం నెరవేర్చడం కోసం. ఎంత బాగుందండి బైబిల్. ఏమి మానవుడికి చెప్పక త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఏమంటే ఈ లోకం పాడైపోయింది. ఎందుకంటే నీ పుట్టుక వెనక దేవుడు అన్నాడన్న సంగతి వాళ్ళకి చెప్పేవాడు లేడు. నీ తల్లి గర్భంలో దేవుడు చేసుకున్నాడని చెప్పేవాడు లేడు. నువ్వు పాపం చేస్తే చచ్చిపోయిన తర్వాత నరకాలను వేసేస్తాడు ఆ దేవుడేనని చెప్పేవాడు లేడు. భయం పెట్టేవాడు లేడు దేవుడి పేరట. దేవుడు అనగానే కోరికలు తీరుస్తాడు, దేవుడు అనగానే ఆస్తులు ఇస్తాడు, దేవుడు అనగానే ఆరోగ్యం ఇస్తాడు. ఇది చెప్తున్నారు తప్ప పుట్టించింది ఆయన కోసం బ్రతకకపోతే నరకంలో వేస్తాడని ఎవరు చెప్పట్లేదు. యేసుప్రభు చెప్పిన బోధ. నీ ప్రాణాన్ని నువ్వు లోకం కోసం ఇచ్చేసావా, దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, పాతాళానికి జారిపోతుంది నీ దేహం, నీ జీవితం అన్నాడు యేసుప్రభు. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం ఆలోచించేది ఒకటే. మనకి దేహాలు కట్టాడు. ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేహాలు కట్టాడు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కుమార్తె చక్కటి దేహాన్ని ఆ కుమార్తెకి కట్టాడు. కారణం, ఆ దేహాలతో దేవుడి పని జరగాలి, ఆ దేహాలతో దేవుడికి మహిమ రావాలి. ఈ ఉద్దేశంతో దేవుడు దేహాలను కడుతుంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? వాటితో తిందాం, త్రాగుదాం, సుఖిందాం, ఆనందిద్దాం. రేపు చచ్చిపోతాం కనుక ఈరోజు ఇవన్నీ చేద్దాం. ఇదేటండి. మరి చనిపోయిన తర్వాత దేవుడి ముందు ఏం చెబుతావు? చేతులు కట్టుకుని నిలబడి ఆ దేహంతో ఏం చేసావంటే ఏం చెప్తావు? మర్డర్లు చేశానని చెప్తావా? దొంగతనాలు చేశానని చెప్తావా? హత్యలు చేశానని చెప్తావా? పుట్టించిన నిన్ను నువ్వు అసలు నువ్వు ఎవరో కూడా తెలియకుండా బ్రతికేశానని చెప్తావా? ఏం చెప్తాడండి మనిషి దేవుడికి? అంటే దేవుని పిల్లలారా, ఇచ్చిన చక్కటి సమయంలో ఎన్నో మంచి మాటలు మనం విన్నాం బైబిల్లో నుంచి. ప్రతిదాన్ని గుండెల్లో దాచుకోండి, బైబిల్ను బాగా చదవండి. దేవుడు ఏ ఇష్టాన్ని నెరవేర్చాలని భూమి మీద మిమ్మల్ని పుట్టించాడో, జగత్తు పునాది వేయబడకమనిపై మీ రాక కోసం ప్రేమతో ఎదురు చూశాడు. ఈ రూపాయలను తల్లి గర్భంలో కడుతున్నప్పుడు దేవుడు పొంగిపోయాడు, మురిసిపోయాడు. ఈ దేహం భూమి మీదకి వెళ్ళి నా పని చేస్తుంది అని, నన్ను మహింపరుస్తుంది అని.
ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి ఆయన ఆప్యాయతను జ్ఞాపకం చేసుకోనండి, ఒకసారి నీ మీద పెట్టిన నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకోనండి, నీకు ఇచ్చిన చక్కటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోనండి, మీకు ఇచ్చిన చక్కటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. సిరియా లాంటి దేశాలు భయంకరమైన భూకంపాలు వచ్చి చచ్చిపోతున్నా, ప్రపంచమంతా మారణ కాండ, కరోనా వచ్చి వేలల్లో లక్షల్లో కోట్లల్లో ప్రజలు చచ్చిపోయినా నిన్నెందుకు ప్రాణాలతో ఉంచాడు? నిన్నే ఎందుకు కాపాడుతున్నాడు? నీ వెనకే దేవుడు వాక్యం ఇచ్చి ఎందుకు పడుతున్నాడు? నీ మార్పు కోసం. నువ్వంటే ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టం నీకు వాక్యం అందుతుంది అంటే, ఆయన ఇష్టం నీకు దేవుడి సన్నిధి దొరుకుతుంది అంటే, నువ్వంటే ఇష్టం ఆయనకి. ఆ ఇష్టాలను కూడా నేను కాలదనుకుంటాను అంటే, ఆ ఇష్టాలను కూడా నాకు వద్దు, నేను రాను, నేను చెయ్యను, నేను బ్రతకను, నేను దేవుడు ఎవరో నేను తెలుసుకోను, నా జీవితం అంతా అలాగే ఈ లోకంలోనే కరిగిపోతుంది అంటే, మరణం తర్వాత ఏమండి దీనికి ఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి ఒక్కరు విశ్వాన్ని పెట్టుబడిగా పెట్టాడు. ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆయన కోసం నువ్వు ఏ కష్టాన్ని తీసుకోనన్నప్పుడు మరణం తర్వాత లెక్కలు తీస్తాడు దేవుడు. కనుక ఈరోజు ఈ కుటుంబం ద్వారా ఈ చక్కటి వర్తమానం మనం విన్నాం. మన జీవితాలు ఏమైనా లోపాలు ఉంటే, మనం ఏమైనా దేవుడికి దూరంగా ఉంటుంటే, ఈ నిజాలన్నీ గ్రహించి దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడి ఇష్టాన్ని నెరవేరుద్దాం, దేవుడు పని చేద్దాం, దేవుడికి ఆనందాన్ని మిగులుద్దాం. మరణం తర్వాత ఈ జీవితాన్ని దేవుడి ముందు పెట్టి, దేవా ఈ జీవితం అంతా నీ కోసమే వాడాను తండ్రి అని దేవుడి ముందు నిలబడదాం.